Nana, good morning. Another important question is that structure of muscle and working of muscle. ఇవి రెండు కూడా చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. సో కమింగ్ టు దట్ మజిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిల్ ఏంటి అనేది ఏంటంటే, విత్ ద మజిల్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు మూవ్. దాన్ని ఏమంటారంటే లోకోమోటరీ యాక్షన్స్. ఏదైనా మనం ఒక చోటు నుంచి ఒక చోటు పోవడమో లేదా పెన్ ఎత్తి రాయడము, ఇవన్నీ కూడా ఒక మజిల్ యొక్క హెల్ప్ లేనిదే జరగదు. ఓకే, bone may give you protection or bone may give you perfect shape, but without a muscle you can't move anything, you can't do anything. అది మజిల్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్. ఇకపోతే మజిల్ గురించి చెప్పాలనుకుంటే, మజిల్ ఈజ్ మేడప్ ఆఫ్, ఎక్కడి నుంచి వచ్చింది, ఈజ్ ఫ్రమ్ మీసోడర్మల్ జర్మల్ లేయర్ నుంచి ఈ యొక్క మజిల్ అనేది వస్తుంది. మన శరీరంలో దాదాపు 40 నుంచి 50% వరకు మజిల్ యొక్క బరువే. అంటే మనకి శరీరంలో మజిల్ యొక్క బరువే 40 to 50% ఉంటుంది. మజిలే మనకి ప్రాపర్గా నిలబడడానికి సహాయపడుతుంది. మజిల్ లేనిది మనము ఏ పని కూడా చేయలేము, లేదా ఒక చోట నుంచి ఒక చోటికి కదలేము. ఇది ఇంతటి ప్రయారిటీ ఉన్నటువంటి మజిల్ యొక్క స్ట్రక్చర్ మనం నేర్చుకోవడము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంపార్టెంటే, మన యొక్క నాలెడ్జ్ పరంగా చాలా వరకు ఇంపార్టెంట్. ఇకపోతే మజిల్ గురించి చెప్పాలనుకుంటే, మజిల్ అనేది ఫైబర్ ఉంటుందండి, మజిల్ ఫైబర్, అవునా? దాన్నే మయోఫైబ్రిల్ అంటారు. ఈ మయోఫైబ్రిల్ అనేది ఏంటంటే ఒక చిన్నపాటి మయోఫైబ్రిల్, మీకు ఎలా చెప్పండి, ఒక మయోఫైబ్రిల్. ఈ ఫైబ్రిల్స్ కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంది. దాన్ని ఆ రోజు మీకు చెప్పాను, ఎండోమైసియం అని అంటాము. ఇలాంటి ఇవి ఒక 3 కలిసాయి. దీన్ని కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంది. దీన్ని పెరిమైసియం అంటాము, పెరిమైసియం. సో ఇలాంటివి ఇక్కడ చూడండి, ఒక మజిల్ మయోఫైబ్రిల్ అంటే ఒక యాక్టిన్, ఒక మయోసిన్, దానిపైన కవర్ చేసినటువంటి సార్కోప్లాజం, ఇవన్నీ నేను చెప్తాను. ఒక ఫిలమెంట్, అవునా? ఈ యొక్క ఫిలమెంట్ ని కవర్ చేస్తూ ఒక లేయర్, ఇలాంటి 2-3 లేయర్ కవర్ చేస్తూ ఇంకొక లేయర్ అన్నట్టు. సో ఈ యొక్క ఫిలమెంట్ కవర్ చేస్తూ ఫస్ట్ ఎండోమైసియము, 2-3 కలిసిన తర్వాత పెరిమైసియం కవర్ చేస్తుంది. మొత్తాన్ని కవర్ చేస్తూ మనకి ఎపిమైసియం. దీస్ ఆర్ నథింగ్ బట్ కొల్లాజన్ కనెక్టివ్ టిష్యూ. ఇవన్నీ కలిసి ఏమిగా ఫామ్ అవుతుందంటే బండల్, ఒక మజిల్ బండల్ ఫైబర్, బండల్ ఆఫ్ ఫైబర్స్ అంటారు ఈ ఫైబర్. ఇప్పుడు మనకి మజిల్ గురించి ఇన్డెప్త్గా చెప్పాలనుకుంటే, ఒక మజిల్ గురించి, ఇట్ ఈస్ ఎ మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్. దీంట్లో సినర్సాటియం అంటాడు. అంటే అర్థం ఏంటంటే 1-2 కన్నా ఎక్కువ సెల్స్ ఫ్యూజన్ అయిపోయి, అవునా, ఫామ్ అయిపోయి ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి కాన్సెప్ట్లో ఒక సెల్ అంటే ప్రత్యేకించి ఒక బౌండరీ ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్, ఒక బౌండరీ ఉండి సెంట్రల్గా ఒక న్యూక్లియస్ ఉండి దాని లోపల మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదో ఉండి అవన్నీ ఉంటుంది. అయితే మన మజిల్కి వచ్చే కాడికి అలా కాదు. మజిల్కి వచ్చే కాడికి ఇట్స్ ఎ ఫ్యూజన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్ యొక్క ఫ్యూజన్ అయిపోయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం సెల్స్లో మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్స్ అంటే ఒక సెల్కి సంబంధించి ఒక న్యూక్లియస్ కాకుండా 1 కన్నా ఎక్కువ న్యూక్లియస్ కలిగి ఉండడము. సో ఇక్కడ ఒక మజిల్ గురించి చెప్పాలనుకుంటే, ఇట్ ఈస్ ఏ మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్. ప్లస్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ప్రతి న్యూక్లియస్ కూడా పెరిఫరల్ సైడ్, జస్ట్ ఆ యొక్క ఇది ప్లాస్మా మెంబ్రేన్. దట్ ఈస్ ఇక్కడ కాన్సెప్ట్ కొన్ని పేర్లు మారుతూ ఉంటాయి. పేర్లు
ఉంటాయి. ఆ పేరు ఏంటంటే మనకి మామూలు సెల్ అయితే ప్లాస్మా మెంబ్రెయిన్, ఇక్కడికి వచ్చేకాడికి సార్కోలెమ్మా. అంటే మామూలు సెల్ అయితే ప్లాస్మా మెంబ్రెయిన్, ఇక్కడికి వచ్చేకాడికి సార్కోలెమ్మా అంటారు. మామూలు సెల్లో సైటోప్లాజం అంటే ఇక్కడ సార్కోప్లాజం అంటారు. మామూలు సెల్లో ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే ఇక్కడికి వచ్చేకాడికి సార్కోప్లాస్మిక్ రెటికులం అంటారు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ఆఫ్ మజిల్ సెల్ అంటే ఏదంటే సార్కోమియర్ అని అంటారు. యూనిట్ ఆఫ్ మజిల్ సెల్ని సార్కోమియర్. సరే, ఏముంటుంది అంటే ఒక మజిల్ ఫైబర్ మనం తీసుకున్నట్టయితే, దట్ ఈస్ మయో ఫైబర్ తీసుకున్నట్టయితే దాంట్లో ప్రత్యేకమైనటువంటి ఒక 2 ఫిలమెంట్స్ ఉంటాయి. ఆ 2 ఫిలమెంట్స్ మీదనే ఆ యొక్క మజిల్ కాంట్రాక్షన్ చాప్టర్ మొత్తం పోతుంది. ఆ 2 ఫిలమెంట్స్ ఏంటంటే యాక్టిన్ మయోసిన్. దీనికి తోడు మళ్ళీ ట్రోపినిన్, ట్రోపోమైసిన్ అవి యాడ్ అవుతుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక మయోఫైబ్రిల్లో సార్కోలెమ్మా ఒక మెంబ్రెయిన్ సెల్ని కవర్ చేస్తూ ఉంది. దాని లోపల ఉన్న సైటోప్లాజంని సార్కోప్లాజం అన్నారు. దాని లోపల ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటికులని సార్కోప్లాస్మిక్ రెటికులం. మీరు కూడా డౌట్ ఇక్కడ ఏంటంటే మజిల్లో ఉండే సార్కోప్లాస్మిక్ రెటికులంలో ఒక ప్రయారిటీ ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటంటే ఇట్ స్టోర్స్ అండ్ రిలీజ్ కాల్షియం అయాన్స్. ప్రత్యేకంగా మామూలుగా అయితే ఎండోప్లాస్మిక్ రెటికులం వచ్చేకాడికి మామూలు సెల్స్లో అయితే ఏ ప్రోటీన్ సింథసిస్, ట్రాన్స్పోర్ట్ అవి జరుగుతూ ఉంటుంది. కాకపోతే మన మజిల్ సెల్లోకి వచ్చేకాడికి సార్కోప్లాస్మిక్ రెటికులం primarily involved in storage and transport or distribution of calcium ions, which is most essential for a muscle contraction. ఇది దాంట్లో ఉన్నటువంటి ప్రైమరీ బేసిక్స్ థింగ్. ఇకపోతే నెక్స్ట్ ఇప్పుడు మనము టెక్స్ట్ బుక్ పరంగా తీసుకున్నట్టయితే ఒక యాక్టిన్ ఫిలమెంట్స్ కావచ్చు, ఒక మయోసిన్ ఫిలమెంట్ కావచ్చు, రెండు కూడా ఇట్స్ లైక్ ఏ రాడ్ లైక్ స్ట్రక్చర్ which are running parallel. ఈ రెండు కూడా ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్. రెండు కూడా ఎలా ఉందంటే ఒక 2 రాడ్స్ లాగా, 2 ఇనప కడ్డీలు లాగా, అది ఒకదాని కింద ఒకటి ఎక్కడ కూడా ఒకదానికి టచ్ కాకుండా ఉన్నాయి. దాన్నే మనము యాక్టిన్ మయోసిన్. ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్టిన్ ఫిలమెంట్స్ అనేవి కొంచెం పల్చగా థిన్గా ఉంటుంది, మయోసిన్ ఫిలమెంట్స్ అనేవి కొంచెము థిక్గా ఉంటుంది. ఇకపోతే దాని యొక్క అరేంజ్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మయోసిన్ అనేది వాటి మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది ఒక సెల్ అనుకుంటే ఇది సార్కోలెమ్మా, దాని లోపల ఉండేది ఆ యొక్క సార్కోప్లాజం. అవునా? దాని లోపల ఉండేది యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్స్. ఇప్పుడు మనం డీప్ గా ఇది చూడండి, ఇది అవుటర్ సెల్ మెంబ్రేన్. ఇక్కడ చూడండి, ఇది అవుటర్ సెల్ మెంబ్రేన్, దట్ ఈస్ ప్లాస్మా లెమ్మా అంట మామూలుగా అయితే. ఇక్కడ వచ్చేకాడికి సార్కోలెమ్మా. దీని లోపల ఉండేది సైటోప్లాజం, దట్ ఈస్ ఇక్కడ వచ్చేకాడికి మనకి ఏమొస్తుందంటే దట్ ఈస్ సార్కోప్లాస్మిక్ రెటికులం. ఇప్పుడు మనం అసలు స్ట్రక్చర్ చూద్దాం. ఈ స్ట్రక్చర్ ఏంటంటే మధ్యలో థిక్గా ఉన్నటువంటి మయోసిన్ ఫిలమెంట్స్ ఉన్నాయి. ఇది మయోసిన్ ఫిలమెంట్. దాని కింద కూడా ఇంకొక మయోసిన్ ఫిలమెంట్ ఉంది. సో దీస్ మయోసిన్ ఫిలమెంట్స్ ఆర్ హెల్డ్ బై ఎన్ ఎలార్జ్ ఫైబ్రస్ టిష్యూ. ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఉంది. అవునా? సో దాన్ని మనము ఏమంటారంటే ఎం లైన్. ఇది ఎం లైన్, ఒక లేయర్, ఫైబ్రస్ లేయర్. ఆ ఫైబ్రస్ లేయర్ కి ఇట్ సైడ్ ఉంది. తర్వాత ఇంకొక లేయర్ ఉంది, దాంట్లో దాన్ని ఏమంటారంటే జెడ్ లైన్ అని పిలుస్తుంటారు. ఇక్కడ ఏమొస్తుందంటే యాక్టిన్ ఫిలమెంట్స్, పల్చగా ఉన్నటువంటి యాక్టిన్ ఫిలమెంట్స్.
ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. దీన్ని జెడ్ లైన్ అన్నారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఫైబ్రస్ లేయర్, ఇది ఎలాస్టిక్ లేయర్ అని చెప్తున్నాను. నిజమే. మనకి యాక్టిన్ ఫిలమెంట్స్ వచ్చేకాడికి అవి కొంచెం పల్చగా ఉంటాయి when compared to that of మయోసిన్. సో ఏం చెప్పాను, యాక్టిన్ అనేది ఒక థిన్ రాడ్ లేక ఫిలమెంట్ అంటున్నాము, మయోసిన్ అనేది థిక్ రాడ్ లేక్ ఫిలమెంట్ అంటున్నాము. రెండు కూడా ప్యారలల్ గా అరేంజ్ చేయడం అంటున్నాము. ప్లస్ మయోసిన్ అనేది ఒక ఫైబ్రస్ లేయర్ కి పర్పెండిక్యులర్ గా ఇలా అరేంజ్ చేయడం చెప్పాము. ఇది యాక్టిన్ అనేది మేము జెడ్ లైన్ ఎందుకు ఇచ్చారంటే అది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో చూస్తే దాని స్ట్రక్చర్ ఒక జెడ్ ఆకృతిలో కనపడుతుందని దానికి పేరు పెట్టాడు. అని గురించి మరొకటి ఏంటి. నెక్స్ట్ ఇప్పుడు మనకి పేర్లు ఇచ్చాడు. పేర్లు ఏమి ఇచ్చాడంటే కొత్తగా ఏ బ్యాండ్, ఐ బ్యాండ్, హెచ్ జోన్, ఈ మూడు పేర్లు ఇచ్చాడు. ఏ బ్యాండ్, ఐ బ్యాండ్, హెచ్ జోన్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఏ బ్యాండ్ అంటే ఏంటి, ఐ బ్యాండ్ అంటే ఏంటి. ఐ బ్యాండ్ ఐసోట్రోపిక్ బ్యాండ్. ఐసోట్రోపిక్ ఒకే విధమైనటువంటి ఫిలమెంట్స్ ఉంటే ఆ యొక్క ప్లేస్ ని ఐసోట్రోపిక్ బ్యాండ్స్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ ప్లేస్ లో మనకి యాక్టిన్ ఉండేటువంటి ప్లేస్ లో కేవలము ఒకే రకమైనటువంటి ఫిలమెంట్స్ ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ చూడండి, ఈ గ్రీన్ కలర్ వేస్తేనే అక్కడ ఒకే రకమైనటువంటి ఫిలమెంట్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే ఐ బ్యాండ్ అంటారు. అదే మనకి ఇక్కడ ఈ ప్లేస్ లో ఇక్కడ చూడండి, బోత్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసిస్తాను చూడండి. ఐ బ్యాండ్ అంటే it consists of only actin filaments, whereas A band అంటే anisotropic band where it contains both actin ఉంటుంది, మయోసిన్ ఉంటుంది. దాన్ని ఏమంటున్నాడు, ఏ బ్యాండ్ అంటున్నాడు. అక్కడ ఏముందంటే యాక్టిన్ ప్లస్ మయోసిన్ ప్లస్ ఇంకొక బ్యాండ్ చెప్తున్నాడు. వాడు ఇంకొకటి చెప్తున్నాడు. అది ఏంటంటే ఎక్కడైతే కేవలము మయోసిన్ ఫిలమెంట్స్ మాత్రమే ఉన్నాయో దాన్ని హెచ్ జోన్ అంటున్నాడు. దాన్ని హెచ్ జోన్ అంటే కేవలము మయోసిన్ ఫిలమెంట్స్ మాత్రము ఉన్నవి. సో ఇది ఇంతవరకు అర్థమైంది, అవునా? ఇప్పుడు దీంట్లో మనకి కావాల్సింది ఏంటంటే అసలు యాక్టిన్ ఫిలమెంట్స్ థిన్ రాడ్ లాగా ఉంటుందన్నాడు కదా. మరి అది నిజంగా థిన్ రాడ్ లాగా ఉందా అంటే లేనే లేదు. ఎందుకంటే యాక్టిన్ ఫిలమెంట్స్ లో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది యాక్టిన్ కదా. ఇదే యాక్టిన్ మనము కొంచెం పెద్ద చేసి చూస్తే ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ కంపోజ్డ్ ఆఫ్ 2 layers, దట్ ఈస్ మోనోమర్స్. అంటే ఇక్కడ చూడండి, ఇదొక లేయర్, ఇంకొక లేయర్ ఉంటుంది, అవునా? సో యాక్టిన్ లో మనకి ఏముంటుందంటే ఆ యొక్క దాంట్లో 2 ఫిలమెంట్స్ ఉంటాయి. ఆ 2 ఫిలమెంట్స్ ఒకదానితో ఒకటి పెన వేసుకొని ట్విస్టెడ్ గా ఉంటాయి. మీకు ఫస్ట్ అర్థం అవ్వాలని కోసము మీకు ఆ డిఫరెంట్ చెప్పాను. అంటే ఈ యాక్టిన్ అనేది 2 ఫిలమెంట్స్ ఎలా ఉంటాయంటే ఇలా మోనోమర్, అంటే ఒక ప్రోటీన్, ఇలాంటి ప్రోటీన్
రెండు ఉంటాయి. అది ఎలా ఉంటాయంటే సో ఇది ఇలా, ఇది ఇలా. అవునా? సో టెక్స్ట్ బుక్లో మనం చూసిన విధంగా ఒక యాక్టిన్లో రెండు ఆ యొక్క మోనోమెర్స్ ఉంటాయి. దానికి తోడు ఇంకొకటి యాడ్ అవుతుంటుంది. అంటే ఆ రెండు రౌండ్గా ఉండేదానికి కూడా ఇంకొకటి కూడా పెన వేసుకొని ఒక లైన్ పోతుంటుంది. దాన్నే వాడు ట్రోపోమయోసిన్ అని అంటాడు. అంటే ఈ యొక్క పెన వేసుకొని పోయే దగ్గర ఇక్కడ చూడండి, నేను గ్రీన్గా వేస్తాను చూడండి, దీన్ని ఏమంటారంటే ట్రోపోమైసిన్. సో టెక్స్ట్ బుక్లో చూపిన విధంగా ఒక చిన్న గోలిగుండు లాగా, చిన్న బాల్స్ లాగా ఉండేటటువంటి యాక్టిన్ మాలిక్యూల్స్, దట్ ఈస్ మోనోమర్స్ అనేవి. ఇవి ఏంటంటే రెండు ట్విస్టెడ్గా ఉంటాయి. దూరంగా నుంచి చూస్తే ఒక లేయర్గా కనబడుతుంది, కానీ దగ్గరికి వెళ్ళి మైక్రోస్కోప్లో బాగా చూసినట్టయితే, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో అవి రెండు లేయర్లు. ఈచ్ లేయర్ ఇస్ మేడప్ ఆఫ్ దట్ ఈస్ పాలిమర్ ఆఫ్ మోనోమర్స్. అంటే మోనోమర్స్ అంటే ఆ యొక్క ప్రోటీన్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి. నెక్స్ట్ అది ఎలా ఉంది, ఒక ట్విస్టెడ్గా ఉన్నాయి. రెండు కూడా కనవేసుకొని ఎలాగైతే మనకి ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ లాగా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. సరే, ఇది మనం పక్కన పెడదాం. నెక్స్ట్ వాటిని అతికించుకొని ఇంకొక సన్నటి వెంట్రుక లాంటి, అంటే ఇదైనా కూడా రౌండ్గా ఒక బాల్ షేప్లో ఉన్నాయి. దీనికి తోడు ఇంకొకటి వెంట్రుక లాగా ఒక లేయర్, ఒక దారం లాగా పోయేదాన్ని ట్రోపోమైసిన్ అంటారు. సో దీన్ని ట్రోపోమైసిన్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ట్రోపోమైసిన్, ట్రోపిన్ అనే రెండింటిని ఒక పేరు పెట్టాడు, రెగ్యులేటరీ మెకానిజం అంటారు, రెగ్యులేటరీ ప్రోటీన్స్ అని అంటారు. ఎందుకంటే యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్స్ మనం చెప్పుకున్నాం, కానీ చేంజెస్ ఏదైనా తీసుకొస్తుందా అంటే ఈ యొక్క యాక్టిన్లో ఉండే ఆ యొక్క మోనోమర్స్ అండ్ పర్టికులర్గా రెగ్యులేటరీ ప్రోటీన్స్ అన్నది కూడా ట్రోపోమైసిన్ అండ్ తర్వాత ఇంకొకటి ఉంది నాన్న ట్రోపిన్ కాంప్లెక్స్. ట్రోపిన్ కాంప్లెక్స్ ఇవి మూడు ఉంటాయి. వీటిపైనే అతికించబడి ట్రోపినన్ టి అని, ట్రోపినన్ ఐ అని, ట్రోపినన్ సి. ట్రోపినన్ టి, ట్రోపినన్ ఐ, ట్రోపినన్ సి, ఈ మూడు అవునా ఒకదాని పక్కన అతికించబడి ఉంటుంది. అవునా? సో ఈ మూడు ఏంటి అంటే అది మీకు నెక్స్ట్ ఆ యొక్క వర్కింగ్ అప్పుడు చెప్తాను. ఈ మూడు కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి ఆ యొక్క కాల్షియంతో బైండ్ అతికించబడి కాల్షియం అయాన్స్ రిలీజ్ అవుతాయి. డ్యూరింగ్ మజిల్ కాంట్రాక్షన్ అప్పుడు కాల్షియం అయాన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ కాల్షియం అయాన్తో బైండ్ అవడానికి ఇక్కడ ట్రోపినన్ సి అని ఒకటి ఉంటుంది. ట్రోపినన్ సి అది కాల్షియం అయాన్తో బైండ్ అవుతుంది, కాల్షియం అయాన్తో అతికించబడుతుంది. ఆ తర్వాత ఈ యొక్క ట్రోపినిన్ ఇవి ఏం చేస్తాయంటే ట్రోపినిన్ ఐ మయోసిన్ తో అటాచ్ చేస్తుంది. ఈ యొక్క లేయర్ ఉంది కదా, ట్రోపోమైసిన్ లేయర్. అవునా? ఈ యొక్క యాక్టిన్ రౌండ్గా ఉండేదాన్ని వేరొక రౌండ్ వచ్చి ఆ వెంట్రుక లాంటి ట్రోపోమైసిన్ తో అతికించడానికి. ప్లస్ ఇంకోటి ఇక్కడ మీకు మూడు చెప్పాను కదా, ట్రోపినిన్ టిఐసి. అవునా? టిఐసి ఒక ట్రోపినిన్ ఏమో ఆ ట్రోపోమైసిన్ తో ఈ యాక్టిన్ ఫిలమెంట్స్ ని అతికించడానికి, ఇంకోటి ఇన్హిబిషన్ అంటాడు. ఇన్హిబిషన్ అంటే కాల్షియం అయాన్స్ లేనప్పుడు దాని స్ట్రక్చర్ కొద్దిగా మారుతుంది, అంటే మాస్కింగ్ ఆఫ్ యాక్టివ్ సైట్స్ అంటారు. అది ఏంటో నేను మనకి చెప్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది ఈ మూడు కాన్సెప్ట్ అన్న. ఈ మూడు కాన్సెప్ట్లు ఏంటంటే టిఐసి. అవునా? టిఐసి ఏం లేదు అన్న,
ఇది ఏం చేస్తుంది, ఈ ఎల్లో కలర్ వేసాం కదా, ఇది ట్రోపోమైసిన్ తో అతికిస్తుంది, దీంట్లో డౌట్ ఏం లేదు. నెక్స్ట్ ఐ ఇన్హిబిట్ చేస్తుంది, దట్ ఈస్ యాక్టివ్ సైట్ ని క్లోజ్ చేస్తుంది. తర్వాత ఇదేంటి, ట్రోపోనిన్ సి కాల్షియం అయన్ అతికించుకుంటుంది. సరే ఇవి పక్కన పెట్టండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క యాక్టివ్ ఫిలమెంట్స్ లో దీంట్లో యాక్టివ్ సైట్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది. యాక్టివ్ సైట్స్ అంటే లింక్ అన్నమాట, ఒక లింక్ లాంటిది. ఇక్కడే ఆ యొక్క మయోసిన్ అతికించబడే యొక్క ప్లేస్ వస్తుంది. అది మీకు నెక్స్ట్ అది చెప్తాను. ఫస్ట్ ఈ మూడు అర్థమైంది. యాక్టిన్ అంటే రెండు స్ట్రక్చర్లు, రెండు ఫిలమెంట్స్ రౌండ్గా ఉన్నటువంటి, దట్ ఈస్ పాలిమర్ ఆఫ్ మోనోమర్స్. అంటే మోనోమర్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటిది అది చెప్పాము. ట్విస్టెడ్గా ఉంటుందని చెప్పాము. వాటి మధ్యలో ఒక థ్రెడ్ లైన్ స్ట్రక్చర్ పోతుందని చెప్పాము. ఇది అర్థమైంది. దానికి మూడు ఏముంటుంది, ట్రోపోనిన్ కాంప్లెక్స్ అంటారు, ట్రోపోనిన్ కాంప్లెక్స్. ఇప్పుడు మీకు అర్థమైంది రెగ్యులేటరీ ప్రోటీన్స్ అంటే ట్రోపోనిన్, ట్రోపోమైసిన్ అనేది రెగ్యులేటరీ ప్రోటీన్స్ అని అర్థమైంది. ఇప్పుడు మనము మయోసిన్ పొందాం. ఇంతసేపు మనం చదువుకున్న దేని గురించి, ఈ యాక్టిన్ గురించి. ఇప్పుడు మనము ఈ మయోసిన్ గురించి చదువు. ఈ మయోసిన్ లో కూడా దాదాపు ఇక్కడ ఏముంటుందంటే మయోసిన్ లో ఇక్కడ ఈ స్ట్రక్చర్ మనం పెద్ద చేస్తే మయోసిన్ హెడ్స్ అంటారు, మయోసిన్ హెడ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నాన్న, అక్కడ మెయిన్గా ఒక హెడ్, ఒక టైల్, షార్ట్ ఆర్మ్ని హెడ్ ప్లస్ ఆర్మ్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ బిచ్ అని అంటారు. ఇది ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, దీన్ని హెవీ మ్యూరోమైసిన్ అంటారు. హెవీ మ్యూరోమైసిన్ వేర్ దెర్ ఈజ్ ఎ హెడ్ అండ్ నెక్. అవునా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్త పదం ఒకటి వచ్చింది, మ్యూరోమైసిన్. మ్యూరోమైసిన్ అంటే మనం కేవలం ఇక్కడ మయోసిన్ అని పెట్టాము. అవునా? ఇక్కడ కొత్తగా ఇంకొక పేరు వచ్చింది మ్యూరోమయోసిన్. ఆ మ్యూరోమయోసిన్ ఒక్క దీంట్లోనే దాదాపు 200 దాకా ఉంటాయంట. దాదాపు మనం చూడడానికి ఇది ఒకటే రాడ్లా కనపడుతుంది మామూలు మైక్రోస్కోప్ లో. ఇంకొంచెం హయ్యర్ రెజల్యూషన్ కెమెరాతో చూస్తే ఇది ఒక్క రాడ్ కాదు, ఇట్ ఇస్ ఎ రాడ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ దాదాపు 200 స్ట్రక్చర్స్. దాదాపు 200 ఉంటాయి. ఈ 200లో ఒక్కొక్క స్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే వాటికి ఒక హెడ్, ఒక నెక్, ఒక టైల్ ఉంటుంది. ఒక టైల్, నెక్, హెడ్. ఈ యొక్క నెక్ హెడ్ భాగానేమో హెవీ మ్యూరోమైసిన్ అంటారు, హెవీ మ్యూరోమైసిన్. టైల్ భాగాన్ని లైట్ మ్యూరోమైసిన్ అంటారు. అవునా? ఇప్పుడు హెడ్ భాగంలో బేసిక్గా 2 ప్లేసెస్ ఉంటుంది. ఒకటి యాక్టిన్ బైండింగ్ సైట్ అంటారు. అవునా? తర్వాత ఏటీపీ బైండింగ్ సైట్స్. అంటే ఆ హెడ్ భాగం ఉన్నాయి కదా, ఇక్కడ 2 వస్తాయి కదా. హెడ్ భాగంలో 2 పార్ట్స్ వస్తాయి. 2 పార్ట్స్ హెడ్ భాగం దగ్గర ప్రతి మ్యూరోమైసిన్ కి ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూరోమైసిన్ హ్యాస్ 2 పార్ట్స్ ఇన్ దర్ హెడ్ పార్ట్. దట్ ఈస్ one is for అటాచ్మెంట్ ఆఫ్ ఏటీపీ అటాచ్ చేసుకోవడానికి ఒకటి, 2 ఆ యొక్క యాక్టివ్ సైట్ తో అతికించబడాలి. ఇంత ముందు మీకు ఒకసారి చెప్పాను, యాక్టివ్ సైట్ అనే పదం ఇంత ముందు వాడాను. ఆ యాక్టివ్ సైట్ ఏంటి, దీంట్లో ఉండే సైట్ ప్లేస్ ఏం లేదన్నా, ఇది ఒక కుక్కీ, ఇది ఒక కుక్కీ అన్నమాట. ఇది ఒక కుక్కీ, ఇది ఒక కుక్కీ లాగా, జస్ట్ ఇది కుక్కీ లాగా. అవునా? సో ఇది పోయి దీన్ని తగులుకొని అలా లాగడానికి, ఇలా లాగడానికి. సో ఇక్కడ చూడండి ఇదేం జరుగుతుంది. సో మ్యూరోమైసిన్ లో హెడ్ లో 2 భాగం ఉంటుంది. దట్ ఈస్ ఒకటి ఏటీపీని అతికించుకోవడానికి, ఒకటి యాక్టివ్ సైట్ లో ఉండే ప్లేస్ అతికించుకోవడానికి. ఇది మనకి మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. మ్యూరోమైసిన్ అనే ఒక రాడ్ లాంటి స్ట్రక్చర్, ఇట్స్ కంపోజిషన్ ఆఫ్ ఒక గోడ దేంతో తయారైందంటే ఇటుకలతో తయారైనట్టు ఈ యొక్క మయోసిన్ అనేది, ఈ యొక్క మ్యూరోమైసిన్ దాదాపు 200 మ్యూరోమైసిన్. ఒక్కొక్క మ్యూరోమైసిన్ చూసుకున్నట్టయితే ఒక
హెడ్ భాగము, నెక్ భాగము, టైల్ భాగం ఉంటుంది. హెడ్ భాగం దగ్గర ఉన్న దాన్ని ఇప్పుడు చూడండి, ఈ యొక్క ప్లేస్ ని, ఈ యొక్క పర్టికులర్ ఈ ప్లేస్ ని ఏమంటారంటే క్రాస్ బ్రిడ్జ్. క్రాస్ బ్రిడ్జ్. నన్ను మీకు ఒక విషయం బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే ఇక్కడ యాక్టిన్ ఉంది, ఇక్కడ మయోసిన్ ఉంది. ఇక్కడ ఉండే ఇట్లా క్రాస్ గా ఇది ఉంది కదా, ఏదుంది? క్రాస్ బ్రిడ్జ్. మీకు అర్థమవుతుందా? అంటే ఈ యాక్టిన్ కి ఈ మయోసిన్ కి మధ్యలో, అవునా, ఈ యొక్క క్రాస్ బ్రిడ్జ్ అయినటువంటి హెడ్ నెక్ భాగము ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క మ్యూరోమైసిన్ దాంతో అటాచ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హోల్ ఉందనుకోండి, ఒక హోల్, ఇది ఒక రాడ్. కరెక్ట్గా ఈ రాడ్ దాంట్లో పోయి కూర్చుంటుంది, అవునా? ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఈ రాడ్ ఇట్లా మూవ్ చేస్తుంది, అవునా? సో దానికి ఈ యొక్క క్రాస్ బ్రిడ్జ్ అనేది ఉంది. ఈ క్రాస్ బ్రిడ్జ్ లో దాని తలకాయలో రెండు భాగాలు, ఒకటి యాక్టిన్ అంటే ఇప్పుడు చూడండి, ఈ రాడ్కి ఇక్కడ ఏముంది? పెట్రోల్ పోసేదానికి అన్నట్టు, అంటే ఒక ఎనర్జీ ఇవ్వడానికి. దాన్ని ఏటీపీ బైండింగ్ సైట్, యాక్టివ్ సైట్ బైండింగ్ సైట్ అంటాడు, అన్నా. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి అన్న, ఒక మజిల్ కాంట్రాక్షన్ జరిగేటప్పుడు యాక్టిన్ సైజు తక్కువ అవదు, మయోసిన్ ఫిలమెంట్ సైజు తగ్గదు, అవునా? సింపుల్ మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు నా చెయ్యి ఉంది, అవునా? ఎంత విస్తీర్ణం ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అవునా? జస్ట్ మైండ్, అవునా? సో నా సైజులో రెండు చెయ్యి ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇలా చేస్తే నా చెయ్యి సైజు తగ్గలేదు, కానీ వెడల్పు తగ్గిపోయిందా? అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మయోసిన్ స్టాండర్డ్గా ఉండిపోతుంది, కానీ ఈ యాక్టిన్ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మూవ్ అవుతుంది. అప్పుడు మజిల్ కాంట్రాక్షన్, సైజు చిన్నదైనప్పుడు కాంట్రాక్షన్ అనేది వస్తుంది. మరొకసారి చెప్తాను చూడండి. ఎంత పొడుగు ఉంది నా చెయ్యి, లెంత్ చూసుకున్నట్టయితే దాదాపు ఒక 6 మీటర్ ఉందనుకోండి. ఇప్పుడు నా చెయ్యిని ఇలా మూవ్ చేశాను, ఇప్పుడు ఏమవుతుంది? 1/4 మీటర్కి వచ్చింది. అర్థం ఏంటి? నా చెయ్యి ఏమైనా విరిగిపోయిందా, నలిగిపోయిందా? ఏమి జరగల, కేవలము ఇట్లా దూరంగా ఉండేది కాస్త దగ్గరికి వచ్చింది. ఇక్కడ కూడా మజిల్ కాంట్రాక్షన్ లో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మయోసిన్ యొక్క లెంత్ తగ్గదు, యాక్టిన్ యొక్క లెంత్ తగ్గదు, కానీ అవి దూరంగా ఉన్నాయి. ఎప్పుడు? రిలాక్స్డ్ స్టేట్ లో అవి దూరంగా ఉన్నాయి. కాంటాక్ట్ స్టేట్ వచ్చే కాడికి అవి ఏమైపోతాయి? ఇట్లుండేవి ఇట్లా దగ్గరికి వస్తుంది, దూరంగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ బుక్ లో ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి, పేజీ నెంబర్ 82లో ఉంది చూడండి. 82లో ఉంది చూడండి. 82లో మనకి ఏం జరుగుతుందంటే ఒక్క హెచ్ జోన్ అనేది పోతుంది. హెచ్ జోన్ అనేది పూర్తిగా పోతుంది. హెచ్ జోన్ ఏంటి? మీకు ఎందుకు చెప్పాను కదా, ఎం లైన్ దగ్గర ఉన్నటువంటి ఎం లైన్ దగ్గర ఏముంది? మయోసిన్ మాత్రమే ఉంది. కాంట్రాక్షన్ జరిగితే ఈ యాక్టిన్ అన్ని కూడా ఎక్కడ వస్తుంది? ఈ చివరికి వచ్చేస్తుంది, ఈ చివరికి. అప్పుడు హెచ్ జోన్ ఏమైపోతుంది? క్లోజ్ అవుతుంది, అంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఇస్ రైట్? మరొకసారి నాన్న. సో ఇలా ఉండే అది ఇలా రావడం అదే జరిగింది. అందులో కూడా మయోసిన్ కదలదు, కేవలం యాక్టిన్ మాత్రమే ఇట్లా స్లైడ్ అవుతుంది. దాన్ని స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అని కూడా పేరు పెట్టాడు. అవునా? సో దగ్గరికి ఇట్లా ఓవర్ అయిపోతుంది, అంతకు మించి మరొకటి ఏం జరగదు. ఇంకోటి మనకు కావాల్సింది. సో ఇది దీని సైజ్ ఎలా తగ్గుతుందో అర్థమైంది. యాక్టిన్, మయోసిన్. ఇక్కడ చూడండి, ఒక్క మయోసిన్ చూడండి, ఒక ఫిలమెంట్ చూడడానికి మయోసిన్ ఫిలమెంట్ ఒకటిలా ఉంది, కానీ దాదాపు 200 మ్యూరోమైసిన్ ఉన్నాయి. ఒక్కొక్క మ్యూరోమైసిన్ స్ట్రక్చర్ ఎలా ఉందో అర్థమైంది. ఎలా ఉంది? 2 హెడ్స్ లా కనబడుతుంది. ఒక హెడ్ లో 2 భాగాలు ఉంటాయి. దట్ ఈస్ యాక్టిన్ అటాచ్ చేసుకోవడానికి లేదా ఏటీపీని అటాచ్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ యొక్క హెడ్ భాగము, ఇక్కడేమో హెడ్ భాగము, దాని తోక భాగం ఇలా ఉంటుంది. ఎదుట అర్థమైందా? మరొకసారి చూడండి. ఈ హెడ్ భాగం గురించి మాకు మ్యాటర్ ఉంటుంది, అది మనకి అర్థం కాకుండా పోవచ్చు.
ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేకాడికి హెడ్ భాగము ఈ డైరెక్షన్ లో ఉండి తోక భాగం ఇలా ఉంటుంది. హెడ్ భాగము ఇలా ఉంది, తోక భాగం ఇలా ఉంది. ఇటు సైడ్ వద్దాం. ఇటు సైడ్ వచ్చేకాడికి హెడ్ భాగము ఇటు సైడ్ ఉంటుంది, తోక భాగం ఇలా ఉంటుంది. అర్థమైంది నాన్న? ఒక ఎం లైన్ కి ఇటు సైడ్ ఉండేదేమో హెడ్ భాగం ఇటు సైడ్ ఉంటుంది, అవునా? ఈ పక్క వచ్చేకాడికి ఇటు సైడ్ పోతుంది. దానికి అర్థం ఏంటంటే ఈ పక్క నుంచి యాక్టివ్ ఎలిమెంట్స్ ఇలా ఇట్లా గుంజడానికి, ఈ పక్క నుంచి యాక్టివ్ ఎలిమెంట్స్ ఇలా గుంజడానికి. అంటే ఒక దాంట్లో ఈ యాక్టివ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి, ఈ పక్కకి గుంజుతుంది, ఇటు సైడ్ ఉండేది ఈ పక్కకు గుంజుతుంది. ఎందుకంటే అర్థమైంది నాన్న? టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. మ్యూరోమైసిన్ లో హాఫ్ ఆఫ్ ది మ్యూరోమైసిన్ హెడ్స్ ఆర్ టువర్డ్స్ జెడ్ లైన్. దట్ ఈస్ ఇది జెడ్ లైన్, ఇది జెడ్ లైన్ చెప్పాను కదా, ఇది జెడ్ లైన్ టువర్డ్స్ ఇలా ఉంటుంది. హాఫ్ ఆఫ్ ది మ్యూరోమైసిన్ ఈస్ టువర్డ్స్ జెడ్ లైన్. హాఫ్ అదర్ సైడ్ ఏంటి, ఇంకొక ఎం లైన్ ఉంటుంది ఈ పక్క, దానికి ఉంటుంది. అది అక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇప్పుడు మనము దీంట్లో 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ ట్రయాడ్ ఇస్తాడు. ట్రయాడ్ ఇస్తాడు. అసలు ట్రయాడ్ అంటే ఏంటి? ఈ ట్రయాడ్ సిస్టంలో ఏం లేదన్నా, ఇక్కడ ఏమవుతుందంటే సార్కోలెమ్మా మన ఇక్కడ చూడండి, ఇది మజిల్ యొక్క సూపర్ఫిషియల్ లేయర్, దట్ ఈస్ ప్లాస్మా మెంబ్రేన్ లాగా. ఇది ఒక సార్కోలెమ్మా. ఈ సార్కోలెమ్మా దగ్గర ఒక కెనాల్ లాగా ఇంట్రిబ్యూషన్ జరుగుతుంది. దీన్నే టీ షేప్డ్ ట్యూబ్యూల్ అంటారు. దీనికి యువతల సైడ్ ఏముంటుందంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. ఏముంటుంది? సార్కోప్లాస్మిక్ రెటిక్యులం, అవునా? సో ఇప్పుడు ఏమంటాడంటే ఆ టీ షేప్ ట్యూబ్యూల్ అలాంగ్ విత్ దీన్ని ఏమంటారంటే సిస్టర్నే అంటాడు. టీ షేప్ ట్యూబ్ కి ఇటు సైడ్ ఉన్నటువంటి సిస్టర్నే ఆ మూడింటిని కలిపితే ట్రయాడ్ అనేసి. చూడండి, ఒక మజిల్ లేయర్, ఇది ఒక మజిల్ లేయర్, పైన ఉన్నటువంటి ప్లాస్మా లెమ్మా అంటే సార్కోలెమ్మాలో ఒక టీ షేప్ ట్యూబ్ అనేది వచ్చింది, అవునా? ఈ టీ షేప్ ట్యూబ్ నుంచి దీనికి యువతల ఇక్కడేమో కంటిన్యూగా మనకి ఆల్రెడీ ఇక్కడ ఏముంటుందంటే యాక్టిన్, మయోసిన్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పోతూ ఉంటుంది, యాక్టిన్, మయోసిన్ ఉంటుంది. అయితే ఆ యొక్క టీ ట్యూబ్ కి ఐదర్ సైడ్ లో మనకి సార్కోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఎందుకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది, ఏంటి ఆ ట్యూబుల్ సమాచారం ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఇచ్చాడు చూడండి. ఆ పాయింట్ ఏంటంటే మోటార్ యూనిట్ అంటారు, దాన్నే న్యూరో మస్కులర్ జంక్షన్ అంటారు, అవునా? అది ఏంటి అంటే ఇది ఒక న్యూరాన్, అవునా? ఆ న్యూరాన్ యొక్క చివరి భాగము దట్ ఈస్ ద యాక్సాన్, అవునా? యాక్సాన్ యొక్క చివరి భాగము సినాప్టిక్ క్లెఫ్ట్ అంటాడు. ఇది సినాప్టిక్ క్లెఫ్ట్, అవునా? ఇక్కడ సార్కోలెమ్మా, అవునా? సో ఇక్కడ ఏమవుతుందంటే బ్రెయిన్ లో ఏదైనా సిగ్నల్, దట్ ఈస్ బ్రెయిన్ లో నుంచి ఏదైనా సిగ్నల్ పోవాలి అన్నప్పుడు అక్కడి నుంచి సింబల్స్ వస్తాయి. ఇక్కడి నుంచి ఎక్కడికి పోతాయంటే ఒక న్యూరాన్ యొక్క ఎండింగ్ లోపల ఏముంటుందంటే సెక్రెటరీ వెసికల్స్ ఉంటాయి. ఆ వెసికల్స్ లో ఏముంటుందంటే అస్టైల్ కోలిన్, దాన్ని ఏమంటారంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తాయంటే నరంలో ఉండే ఇంపల్స్ ని మజిల్ కి చేరవేస్తుంది. ఈ అస్టైకోలైన్ అనేది
అసిటైల్ కోలిన్ అనేది రిలీజ్ అవుతే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఆ అసిటైల్ కోలిన్ ఏం చేస్తుందంటే రిలీజ్ అయిన వెంటనే ఆ యొక్క ఇంపల్స్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టీ ట్యూబుల్లోకి అవునా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ ఏం చెప్తుందంటే అరే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం రిలీజ్ యువర్ కాల్షియం అయాన్స్ వి రిక్వైర్ ఇమిడియట్లీ కాంట్రాక్షన్. ఎందుకంటే వితౌట్ ద రిలీజ్ ఆఫ్ కాల్షియం అయాన్స్ దేర్ ఇస్ నో మజిల్ కాంట్రాక్షన్ అట్ ఆల్. సో టీ ట్యూబుల్ ఇక్కడ ప్రయారిటీ అంటే ఒక నర్వ్ చివరి భాగమైనటువంటి యాక్సన్ లో సినాప్టిక్ లెఫ్ట్ ఉంటుంది. దాంట్లో ఆ యొక్క అసిటైల్ కోలిన్ ఈ యొక్క సినాప్సిస్ దగ్గరికి రిలీజ్ అయిన తర్వాత మోటార్ ఎండుప్లేట్ అంటారు, దీన్ని మోటార్ ఎండుప్లేట్. అక్కడికి వచ్చిన తర్వాత ఆ అసిటైల్ కోలిన్ లోపలికి రావడము, దిస్ అసిటైల్ కోలిన్ బ్రింగ్స్ చేంజెస్ ఇన్ ది మజిల్, thereby calcium ions which are stored in the sarcoplasmic reticulum will be released into the muscle fiber which aided in the contraction. ఇప్పుడు మనకి న్యూరో అర్థమైంది కదా, ఈ టాపిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనకి ఆ యొక్క మజిల్ కాంట్రాక్షన్, దీన్నే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ చాలా వరకు సైంటిస్టులు యాక్సెప్ట్ చేసినటువంటి థియరీ. దీన్ని ఎవరెవరో ప్రపోజ్ చేస్తుంటారు, జీన్ హ్యాన్సెన్, హగ్ హక్స్లీ. జీన్ హ్యాన్సెన్ ఒక సైంటిస్టు, హగ్ హక్స్లీ. ఇక్కడ ఏం లేదన్నా ఒకటే జరుగుతుంది, ఎక్సైటేషన్ ఆఫ్ మజిల్, ఫార్మేషన్ ఆఫ్ క్రాస్ స్విచ్, థర్డ్ పవర్ స్ట్రోక్. ఈ 3 కాన్సెప్ట్, 3 కాన్సెప్ట్స్. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ రాయమంటే మీరు రాయాల్సింది 3: ఎక్సైటేషన్, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ క్రాస్ స్విచ్, థర్డ్ పవర్ స్ట్రోక్. ఏం లేదు రా, పెద్ద కష్టమేం లేదు. ఎక్సైటేషన్ ఇప్పుడు చెప్పాను కదా, బ్రెయిన్లో నుంచి న్యూరాన్ ద్వారా యాక్సన్ చివరి భాగానికి చేరుతుంది ఆ ఇంపల్స్. యాక్సన్ చివరి భాగంలో ఏముందంటే సినాప్టిక్ క్లబ్ అంటే క్లెఫ్ట్ ఉంది, ఒక చిన్నపాటి తిత్తి లాంటిది. దానిలో ఏముంది, సెక్రెటరీ వెసికల్స్ ఉన్నాయి. అది ఏం చేస్తుంది, అసిటైల్ కోలిన్, దట్ ఈస్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ముందు డయాగ్రామ్ వేసి చెప్పాను కదా, సేమ్ అసిటైల్ కోలిన్ అనేది ఏమవుతుంది, ఒక న్యూరాన్ నుంచి బయటకు వచ్చింది అవునా, ఎక్కడికి, రిసెప్టార్స్ అంటే మజిల్ లేయర్లో ఉండేటటువంటి రిసెప్టార్ దగ్గరికి వచ్చింది. ఆ రిసెప్టార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యొక్క అసిటైల్ కోలిన్ ఏం చేస్తుందంటే కాల్షియం అయాన్స్ రిలీజ్ అవ్వడానికి స్టిమ్యులేట్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే ఎక్సైటేషన్. అంటే బ్రెయిన్ చెప్పినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ నరాల ఇంపల్స్ ద్వారా ఆ యొక్క మజిల్ చెప్పడము, మజిల్ ఎక్సైట్ అయిపోవడము జరుగుతుంది. ఇది ఒక స్టేజ్. సెకండ్ స్టేజ్ క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్. క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్ మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఏంటంటే ఈ యొక్క మయోసిన్ ఫిలమెంట్, ఇది లాగా ఉన్నటువంటి మయోసిన్ ఫిలమెంట్ చూడడానికి లాగా ఉన్నాయి, బట్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ నియర్లీ నెంబర్ ఆఫ్ మ్యూరోమైసిన్. ఒక మ్యూరోమైసిన్ గురించి మనకు తెలుసు, ఏంటిది, అలా ఉన్నటువంటిది మ్యూరోమైసిన్ అవునా. దీనికి ఏముంటుంది, 2 తలకాయలు ఉన్నట్టు ఉంటుంది అవునా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం అయాన్స్ రిలీజ్ అయిపోయాయి. ఎప్పుడైతే కాల్షియం అయాన్స్ రిలీజ్ అవుతాయో మీకు ముందు చెప్పాను, ఏంటిది, యాక్టివ్ సైట్స్ అవునా. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఆ యాక్టివ్ ఫిలమెంట్స్ మీకు ఏం చెప్పాను, ఇలా గుండ్రంగా ఉంటుంది, రౌండ్ రౌండ్గా ఉంటుందని చెప్పాను. ఏ రౌండ్ రౌండ్గా ఉంటుంది, ప్రతి దాంట్లో కొక్కి ఉండదు, కొన్నింట్లోనే కొక్కి ఉంటుంది. ఆ కొన్నింటిని ఏం చేయాలి, ఇట్లా ట్విస్ట్ చేసి దీనికి సరిపోయేలాగా. ఇదేమో ఇట్లే ఉంటుంది, ఏది మీకు అర్థమైంది. మ్యూరోమైసిన్ హెడ్ ఇలానే ఉంటుంది. ఈ యొక్క యాక్టిన్ ఏం చేయాలి, ఇట్లా తిరిగి దీన్ని టచ్ అవ్వాలి, ఇట్లా టచ్ అవ్వాలి. అంటే ఇదేమో ఇలా ఉంది, ఈ పైన ఉన్నది ఏమో అది ఇట్లా టచ్ అవ్వాలి, అది ఇట్లా లాగాలి అవునా. సో దాన్ని ఏమంటారంటే క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్. కాల్షియం అయాన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అవునా, అప్పుడు ఇంత ముందు మీకు చెప్పాను 3 ఉన్నాయి చూడండి, ప్రోపినిన్ ప్రోటీన్స్. ప్రోపినిన్
కాన్సెప్ట్ మరొకసారి చెప్తాను చూడండి. యాక్టిన్ ఫిలమెంట్ ఎప్పుడైతే ఇలా ట్విస్ట్ అయిందో కింద ఉన్నటువంటి ఈ యొక్క ఇది కదా, ఇది పోయి దానికి అటాచ్ అవుతుంది. ఇలా అటాచ్ అయ్యేదాన్నే అవునా క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్. ఒక్కసారి క్రాస్ బ్రిడ్జ్ ఫార్మేషన్ అయిన తర్వాత అది ఏం చేస్తుందంటే పుల్స్ అంటారు. జస్ట్ పుల్స్ అంటే ఈ యొక్క యాక్టిన్ ఫిలమెంట్స్ ని ఏం చేస్తుంది, లాగుతుంది. ఇది 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 మయోసిన్. ఈ యాక్టిన్ ఇక్కడ ఉంది యాక్టిన్, ఇక్కడ ఇది అటాచ్ అయ్యింది అవునా. నెక్స్ట్ స్టేజ్ ఇది, నెక్స్ట్ స్టేజ్ కింద వెళ్దాం. నెక్స్ట్ స్టేజ్ ఏమైంది, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చేసింది. ఎందుకంటే ఆ పూల్ కాస్త ఇప్పుడు ఏమైపోయింది, ఇలా వచ్చింది. దాన్నే పవర్ స్ట్రోక్. దాన్నే పవర్ స్ట్రోక్. పవర్ స్ట్రోక్ నుంచి ఇంకొక పదం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి పవర్ స్ట్రోక్ జరిగిన తర్వాత ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది. ఏటీపీ రిలీజ్ అయిన తర్వాత ఆ ప్లేస్ నుంచి అది అక్కడి నుంచి దూరంగా వస్తుంది. ఎందుకు ఏంటి అంటే మన అడుగు, మనం బాగా అడుగు చూడండి, ఒక అడుగు మనము ముందుకు వేస్తే ఖచ్చితంగా ఏం చేయాలి, వెనకాల అడుగునే తీసేయాలి అవునా కదా. వెనకాల అడుగు వదలకుండా ముందు అడుగు ఎంతైనా ముందుకు పోతుందా, పోదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే బాడీ ఏం చేస్తుందంటే ఏటీపీ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఏటీపీ రిలీజ్ అవుతుంది. ఈ ఏటీపీ ఏం చేస్తుందంటే నువ్వు అతుక్కోనున్నా సరిపోయింది, ఇంకా కొంచెం లాగాలి కదా, కాబట్టి నువ్వేం చేయాలి, ఏటీపీ సరిపోతే ఆ ప్లేస్ అది వదిలేస్తుంది అవునా. వెన్ ఏటీపీ ఈస్ అటాచ్డ్ టు ది హెడ్ ఆఫ్ ది మ్యూరోమైసిన్, when ATP is attached to the head of the muromycin అవునా, this will hydrolyze అయిపోయింది. ఏమైపోతుందంట ADP ప్లస్ PI గా ఫామ్ అవుతుంది. ADP ప్లస్ PI గా ఫామ్ అవుతుంది. రిలీజ్ అయినటువంటి ఎనర్జీని యూజ్ చేసుకొని ఆ అతుక్కుంది కదా అక్కడి నుంచి వెనక్కి వస్తుంది, అక్కడి నుంచి వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి నెక్స్ట్ అతుక్కోవడానికి అది సిద్ధంగా ఉంటుంది. ఒకే ఒక లైన్లో చెప్తాను చూడండి. వెన్ ఏటీపీ ఈస్ రిలీజ్ అండ్ అటాచ్డ్ టు ది మ్యూరోమైసిన్, ఏటీపీ విల్ బి హైడ్రోలైజ్డ్ ఇంటూ ఏడీపీ ప్లస్ పిఐ అండ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. This energy is used by the muromycin to detach from the active sites. అంటే అంతవరకు అతికించబడినటువంటి ఆ యొక్క కనెక్షన్ విడిపోతుంది. ఎప్పుడు విడిపోతుందో అంటే ఏటీపీ వచ్చి దీనికి అతుక్కోవాలి. ఒక చూడండి, ఇదేమో బాగా అతుక్కోనుంది అవునా, అతుక్కోనుంది. ఇప్పుడు ఏటీపీ వచ్చి అతుక్కుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఆ అతుక్కో నుంచి సపరేట్ అయిపోతుంది అవునా. సపరేట్ అయిపోయి నెక్స్ట్ ఇంకో చోట అతుక్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎలాగైతే మన అడుగులు అవునా, ఒక అడుగు ముందుకు వేసాము, ఇంకో అడుగు ఏం చేయాలి, వెనక్కు ఆ అడుగు పైకి ఎత్తాలి, ఆ తర్వాత ముందుకు వేయాలి. అంటే ఈ యొక్క మ్యూరోమైసిన్ హెడ్ యాక్టిన్ అతుక్కుంది, అక్కడి నుంచి బయటకు రావాలి. ప్లస్ ఇంకో చోట అతుక్కోవాలంటే ఖచ్చితంగా దానికి ఏం కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ కావాలంటే ఏటీపీ కావాలి. ఇక్కడ 2 పాయింట్స్ చూడండి. యాక్టిన్ దాని నడుము తిప్పాలంటే కాల్షియం కావాలి. మ్యూరోమైసిన్ అతుక్కుంటుంది, అది అక్కడి నుంచి వదిలేసి రావాలంటే దీనికి ఏం కావాలి, ఏటీపీ కావాలి. గమ్మత్తుగా ఉంది కదా. సో యాక్టిన్ మాలిక్యూల్స్ క్లోజ్ లో ఉంటాయి. యాక్టివ్ సైట్స్ రావాలంటే దాన్ని నడుము తిప్పాలంటే దానికి ఏం కావాలి, కాల్షియం అయాన్స్ కావాలి. ఇది అతుక్కుంది, ఇక్కడ నుంచి వెనక్కి రావాలంటే దీనికి ఏం కావాలి, ఏటీపీ కావాలి. ఎందుకు కావాలంటే అక్కడి నుంచి విడిపోయి ఇంకో చోట అతుక్కోవడానికి సిద్ధపడాలి కాబట్టి దీనికి ఏం కావాలి, ఏటీపీ. సో కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకోండి అవునా. ఈ యొక్క మయోసిన్ హెడ్స్ కి ఏటీపీ కావాలి, యాక్టిన్ ఫిలమెంట్స్ కి ఏమో కాల్షియం అయాన్ కావాలి. సో అర్థమైపోయిందా, సింపుల్ కదా. క్రాస్ బ్రిడ్జ్ స్లైడింగ్ ఫిలమెంట్ తీరు అర్థమైందా.
ఎక్సైటేషన్ అంటే ఏం లేదు, బ్రెయిన్ చెప్పే సిగ్నల్ బేస్ చేసుకొని కాల్షియం అయాన్స్ రిలీజ్ అయిపోవడానికి ఎక్సైటేషన్ ఫేజ్. సెకండ్ క్రాస్ బ్రిడ్జ్ ఫేజ్. అవునా, ఎప్పుడైతే కాల్షియం అయాన్స్ రిలీజ్ అయిపోయిందో యాక్టివ్ సైట్స్ కనబడుతుంది, ఇది పోయి అతుక్కుంటుంది, దీన్ని క్రాస్ బ్రిడ్జ్. పవర్ స్ట్రోక్ అంటే ఏంటి, ఇది గుంజడం, ఆ తర్వాత గుంజిన తర్వాత ఇంకో పాయింట్ దాంట్లో యాడ్ చేశాడు, వదులుకోవడం. దీనికి ఏంటి ఇస్తే వదులుకోవడం, ఇది అయిపోయింది. అవునా, నెక్స్ట్ లాస్ట్లో మనకి ఇంకొక పాయింట్ ఇచ్చాడు, దట్ ఈజ్ మజిల్ ఫ్యాటిక్ ఇచ్చాడు నాన్న. మజిల్ ఫ్యాటిక్ ఇచ్చాడు. మజిల్ ఫ్యాటిక్ ఏం లేదు, 10th క్లాస్లో మీరు చదువుకుంది ఈయన కొంచెం ఎక్కువ ఇచ్చాడు, అంతకుమించి ఏం లేదు. 10th క్లాస్లో మనం ఏం చదువుకున్నామంటే ఒక సింగ్ పరిగెత్తాడు, వాడి బ్లడ్లో ఏమైపోయింది, లాక్టిక్ యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అయింది, వాడు అరగంట సేపు కూర్చోబెట్టేస్తున్నారు, ఆ తర్వాత లాక్టిక్ యాసిడ్ తగ్గిపోయింది. అక్కడ మనం అప్పుడు ఏం చదువుకున్నామంటే మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే గ్లూకోజ్ కానీ ఎక్కువగా ఆక్సిజన్ ఇస్తే ఎక్కువ ఎనర్జీ వస్తుంది, తక్కువ ఆక్సిజన్ ఇస్తే తక్కువ ఎనర్జీ వస్తుంది, ఎక్కువ గ్లూకోజ్ వాడుకోవాల్సి వస్తుంది. అవునా, దీన్ని మనం కూడా ఒకసారి చెప్పాను ఏంటంటే 100 మీటర్లు పోవాల్సినటువంటి శక్తి, అంటే నువ్వు 100 మీటర్లు పరిగెత్తాలి, 100 మీటర్లు నువ్వు పరిగెత్తాలంటే నీకు ఒక గ్లూకోజ్ సరిపోతుంది ఎక్కువగా ఆక్సిజన్ ఉంటే. కానీ 100 మీటర్లు పరిగెత్తేటప్పుడు ఆక్సిజన్ గా లేకపోతే 50 గ్లూకోజ్ వాడుకొని నువ్వు 100 మీటర్లు పరిగెత్తగలుగుతావు. కారణం ఏంటంటే ఒక్కొక్క గ్లూకోజ్ నుంచి 100% ఎనర్జీ అనేది రాకుండా కేవలం 2% ఎనర్జీ వస్తుంది ఆక్సిజన్ కానీ లేకపోతే. అదే కదా డిఫరెన్స్ మనకి ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్లో. అవునా, సో ఇక్కడ ఏమైపోతుందంటే ఒక గ్లూకోజ్ నుంచి తక్కువ, దట్ ఈస్ 2 ATPలు ఎంత తక్కువ ఎనర్జీ వస్తుంది, ఏమొస్తుంది, లాక్టిక్ యాసిడ్ వస్తుంది. అవునా, దట్ ఈస్ లాక్టిక్ యాసిడ్. ఫస్ట్ గ్లూకోజ్ నుంచి పైరువేట్ వస్తుంది, పైరువేట్ నుంచి లాక్టిక్ యాసిడ్ అంతిమంగా వస్తుంది. అదే కదా మనం ముందు 10th లో చదువుకున్న కాన్సెప్ట్ ఏనా, మరొకసారి చెప్తాను చూడు. 10th లో మనం ఏం చదువుకున్నాము, గ్లూకోజ్ నుంచి పైరువేట్, ఈ పైరువేట్ ఆక్సిజన్ ఇస్తే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్లస్ హై ఎనర్జీ. అవునా, అంటే గ్లూకోజ్ నుంచి ఫస్ట్ కాంపౌండ్ పైరువేట్, ఆ పైరువేట్ కి ఆక్సిజన్ ఎక్కువ ఇస్తే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ప్లస్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అదే నువ్వు ఆక్సిజన్ ఇవ్వలేదంటే ఆ పైరువేట్ నుంచి ఏమొస్తుంది, లాక్టిక్ యాసిడ్ వస్తుంది, ఫర్దర్ ఎనర్జీ ఏమి రాదు. దాన్నే కోరి సైకిల్ అంటాడు. కోరి సైకిల్ ఏమి లేదు నాన్న, గుర్తుపెట్టుకోండి. పరిగెత్తేటప్పుడు నీ మజిల్కి ఎక్కువ ఆక్సిజన్ నువ్వు ఇవ్వలేవు కాబట్టి అక్కడ లాక్టిక్ యాసిడ్ ఖచ్చితంగా ఉత్పత్తి అవుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ బ్లడ్లో ఉత్పత్తి అయింది, అలా లివర్ కడిగిపోతుంది. అక్కడికి పోయిన తర్వాత దానికి ఆక్సిజన్ యాడ్ అయిపోతుంది. అవునా, ఆక్సిజన్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఆ తర్వాత ఏమైపోతుంది, అది గ్లైకోజన్గా మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది, ఆ యొక్క పైరువేట్, దట్ ఈస్ లాక్టిక్ యాసిడ్, మనం 10th చదువుకున్నాం. లాక్టిక్ యాసిడ్ మనం అలానే కూర్చోబెట్టేసినాం, ఒక గంట తర్వాత మళ్ళీ బ్లడ్ చేస్తే వాడికి లాక్టిక్ యాసిడ్ లేదు, ఒక గంట తర్వాత టెస్ట్ చేసే వాడికి లాక్టిక్ యాసిడ్ ఏమైంది, ఫ్రమ్ ది పైరువేట్. అవునా, ఫ్రమ్ ది పైరువేట్ ఆ యొక్క లాక్టేట్ ఫామ్ అవుతుంది. అది అలా వదిలిపెట్టేస్తే దానికి ఆక్సిజన్ యాడ్ అయ్యి ఏమవుతుందంటే, ఆక్సిజన్ యాడ్ అయ్యి మళ్ళీ ఏమైపోతుందంటే గ్లైకోజన్ ఫామ్ అవుతుంది. దాన్నే గ్లైకోజన్ న్యూలైసిస్ అంటారు. అంటే ఒక గ్లూకోజ్ నుంచి కాకుండా వేరే నుంచి ఫామ్ అవడం. మామూలుగా గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్, దాన్నే గ్లైకోజెన్సిస్ అంటారు. అవునా, గ్లూకోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్, దాన్ని మనం గ్లూకోనియోజెన్సిస్ అంటారు. ఇక్కడ చూడండి, కొత్తగా గ్లూకోనియోజెన్సిస్ అంటే ఇక్కడ ఏంటి, ఏర్పడినటువంటి. అన్నా ఇక్కడ చూడండి, బోర్డు అరేంజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ గ్లూకోజ్, పైరువేట్, లాక్టేట్. అవునా, దీంట్లో నుంచి మళ్ళీ ఏమైపోతుందంటే గ్లూకోజ్ వస్తుంది. ఈ ఏర్పడినటువంటి గ్లూకోజ్ మళ్ళీ ఏమిగా మారిపోతుందంటే గ్లైకోజన్ గా మారి లివర్లో స్టోర్ అవుతుంది. అది ఆ స్టోరీ. ఓకేనా, మరొకసారి చూడండి. నీ యొక్క
మజిల్లో ఏర్పడినటువంటి పైరువేట్ కావచ్చు, లాక్టేట్ కావచ్చు, అక్కడి నుంచి బ్లడ్లో కలుస్తుంది. అది అక్కడి నుంచి మళ్ళా దానికి ఆక్సిజన్ యాడ్ అయ్యి అది గ్లూకోజ్గా మారుతుంది. లివర్లోకి పోయిన తర్వాత అది ఏమిగా మారుతుంది, మళ్ళా గ్లైకోజన్గా మారుతుంది. లివర్లో ఫామ్ అయినటువంటి గ్లైకోజన్ స్టోర్ చేసుకుంటుంది. గ్లైకోజన్కి గ్లూకోజ్ ఏం లేదు, గ్లూకోజ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ అంటారు, అవునా? ఇప్పుడు లివర్ ఏం చేస్తుంది, నీ అవసరానికి గ్లూకోజ్ ఇస్తుంది, నీ అవసరానికి గ్లైకోజన్ గ్లూకోజ్గా మార్చి నీకు ఇస్తుంది. అది బ్లడ్లోకి వచ్చి నీ మజిల్లోకి చేరుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? నీ లివర్ ఏం చేస్తుంది, దాని దగ్గర ఉన్నటువంటి గ్లైకోజన్ని దాన్ని ఏమంటే గ్లైకోజన్ లైసిస్ అంటారు. అంటే లైసిస్ అంటే ఆ యొక్క గ్లైకోజన్ని విడగొట్టేసి గ్లూకోజ్గా మార్చి నీ బ్లడ్లోకి చేరుస్తుంది. నీ బ్లడ్లో చేరిన గ్లూకోజ్ నీ మజిల్లోకి చేరుతుంది. ఒక సైకిల్, దాన్ని కోరి సైకిల్. సింపుల్గా కోరి సైకిల్ అర్థమైంది. మజిల్ ఏమో గ్లూకోజ్ని పైరువేట్గాను లాక్టేట్గా మార్చి, అవునా, అటు చేసి పడేస్తుంది. దాన్ని మన లివర్ గారు దాన్ని ఏం చేస్తారంటే ఆ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి స్టోర్ చేసుకుంటారు. నీ అవసరానికి బ్యాంక్ లోన్ ఇచ్చినట్టు మళ్ళా గ్లూకోజ్ నీకు ఇస్తుంది. దాన్నే సైకిల్, దట్ ఈస్ కోరి సైకిల్. నానా దీనికి తోడు ఇంకొక చిన్న టాపిక్ ఇచ్చాడు, దట్ ఈస్ టైప్స్ ఆఫ్ మజిల్స్ అని ఇచ్చాడు. మనకి టైప్స్ ఆఫ్ మజిల్స్లో 2 రకాలు ఇచ్చాడు. దట్ ఈస్ రెడ్ ఫైబర్స్ అని ఇచ్చాడు. రెడ్ ఫైబర్స్ ఆర్ వైట్ ఫైబర్స్కి ఏం తేడా లేదన్నారు రెండిట్లోనూ. దేంట్లో అయితే ఎక్కువగా మైటోకాండ్రియా ఉండి ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుందో ఆ యొక్క మజిల్ ఫైబర్స్ చాలా వైట్ రెడ్ కలర్లో ఉంటుంది. దేంట్లో అయితే మైటోకాండ్రియా తక్కువ ఉండి, అవునా, అన్రోబిక్ రెస్పిరేషన్ లేదా ఏరోబిక్ రెస్పిరేషన్ తక్కువ జరుగుతుందో దాన్ని వైట్ ఫైబర్స్ అంటారు.